వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి పత్తి ధరలు తగ్గాయి. క్వింటా ఏసీ మిర్చి 19,000 రూపాయలు, కొత్త మిర్చి 19,225, పత్తి 7,300 పలికింది. గత శుక్రవారంతో పోలిస్తే ఏసీ మిర్చి ధర 300, కొత్త మిర్చి ధర 350, పత్తి ధర 50 తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం గోదల్లో బక్కమ్మ తిరుపతయ్య దంపతులు నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని, పేద ప్రజల ఆత్మ గౌరవమే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమని ఆయన తెలిపారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్పివి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఈ టీకా ఎంతో అవసరమని, 14 ఏళ్లు నిండిన బాలికలు తప్పనిసరిగా చేసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలో 5,267 మంది బాలికలకు ఈ టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవికుమార్ కూడా పాల్గొన్నారు. ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం రామాలయం రోడ్డులో నడి రోడ్డుపై ఉన్న విద్యుత్ స్తంభాలను అధికారులు తొలగించారు. ఇటీవల సీసీ రోడ్డు నిర్మాణం సమయంలో స్తంభాలను తొలగించకుండా పనులు పూర్తి చేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన కార్పొరేషన్ అధికారులు ప్రస్తుతం ఆ స్తంభాలను రోడ్డు పక్కకు మారుస్తున్నారు. రంజాన్ మాసం సందర్భంగా ఖమ్మం పట్టణంలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఇఫ్తార్ విందును స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు ముస్లిం సోదరులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని బంబార గ్రామంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న కిరాణా బెల్ట్ షాపుల యజమానులకు గ్రామ పంచాయతీ అధికారులు అవగాహన కల్పించారు. రోడ్డు పక్కన ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సర్పంచ్ బెన్నెర కృష్ణజీ సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కాలుష్యం, డ్రైనేజీలు మూసుకుపోయే ప్రమాదం ఉందని, గ్రామ పంచాయతీ చెత్త సేకరణ విధానాన్ని పాటించాలని కోరారు. సూచనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఖానాపురం గ్రామ సర్పంచ్ దాసరి రమేష్ తన వినూత్న పనితీరుతో ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. ఇంటింటికి వెళ్లి తడి చెత్త, పొడి చెత్త వేరు చేయాలని అవగాహన కల్పిస్తూ గ్రామంలో అంగడి ఏర్పాటు చేసి అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయడం వంటి చర్యలతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో గంజాయి వినియోగంపై ఆనవాళ్లు కనుగొనేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పులి గోపాల్ రెడ్డి నగర్, ఓసీ క్లబ్ వంటి ప్రాంతాల్లో నార్కోటిక్ డాగ్ మ్యాక్స్ సహాయంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. గంజాయి సరఫరా చేసినా, తీసుకున్నా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో పైరవీలు, అవినీతి రాజ్యమేలుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్లో విమర్శించారు. ప్రతిభకు కాకుండా డబ్బుకే ప్రాధాన్యత ఇవ్వడం దారుణమని ఆయన అన్నారు. కరీంనగర్లో సంసద్ ఖేల్ మహోత్సవ్ ముగింపు సభలో మాట్లాడుతూ ఖేలో ఇండియా ద్వారా మౌలిక వస్తువులు కల్పించి క్రీడాకారుల సమగ్ర అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందని వెల్లడించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్ పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన ఆయన వాటిని పరిశీలించి సత్వరమే పరిష్కారం అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ స్రవంతి కూడా పాల్గొన్నారు.